ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజకీయ ఎత్తుగడలకు పదును పెట్టి సరికొత్త వ్యూహరచనతో ముందుకు సాగాలని నిర్ణయించినట్టుగా కనబడుతోంది. ఈ మేరకు ఢిల్లీలో జరిపినటువంటి నిరసన కార్యక్రమం కానీ, లోక్సభలో లేదా రాజ్యసభలో వైసీపీ నాయకులు చేసినటువంటి ప్రసంగాలను పరిశీలించినప్పుడు జగన్ వైఖరిలో కొంత మార్పు వచ్చిందేమో, రాజకీయ వ్యూహాలు ఎత్తుగడల్లో సరికొత్త పరిణామాలు జరగబోతున్నాయేమో అనే అభిప్రాయం చాలామంది కలుగుతోంది. ఇందుకు కారణం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాక ముందు నుంచే, దాదాపు 2014 నుంచే బీజేపీ కూటమితో, ఎన్డీఏ కూటమితో సన్నిహితంగా ఉన్నారన్న అపవాదును ఎదుర్కొంటున్నారు. నిజానికి 2019లో ఆయన ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన కేంద్రంతో కయ్యం పెట్టుకోకూడదు, కేంద్రంతో ఘర్షణ పడకూడదు, సానుకూల వైఖరితోనే సుహృద్భావ సంబంధ బాంధవ్యాలను నెలకొల్పుతూనే రాష్ట్రాలకు రావాల్సినటువంటి కేటాయింపులను రాబట్టుకోవాలనేది ఆయన అభిప్రాయం కావచ్చు. ఆ మేరకు ఎంతమంది ఎన్ని రకాల విమర్శలు చేసినా ఆయన ఎన్డీఏ కూటమితో ఘర్షణ పెట్టుకోలేదు, గొడవకు దిగలేదు. అలాగని ఇండియా కూటమితో దూరంగా ఉన్నట్టు కూడా ఇప్పుడు కనబట్టలేదు. ఎందుకంటే నిన్న ఢిల్లీలో జరిగినటువంటి నిరసన కార్యక్రమంలో ఇండియా కూటమికి సంబంధించి అనేక మంది వివిధ పార్టీలకు చెందినటువంటి నాయకులు ఆ వేదిక దగ్గరికి వచ్చి జగన్కు సంఘీభావం తెలపడమే కాకుండా, మీ వెంట మేమంతా ఉన్నాం, మీకు ఏ చిన్న అవసరం వచ్చినా మేము సహకరించడానికి సిద్ధంగా ఉన్నామని భరోసా ఇవ్వడంతో ఇండియా కూటమి వైఖరిలో కూడా మార్పు వచ్చిందా, లేదా ఇండియా కూటమి రాజకీయ ఎత్తుగడల్లో స్పష్టమైనటువంటి సరికొత్త పంథా ఏదైనా మరి తీసుకున్నారా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ను విభేదించి కాంగ్రెస్ రాజకీయాలకు స్వస్తి పలికి స్వతంత్రంగా ఆయన పార్టీ పెట్టుకొని ముందుకొచ్చిన తర్వాత ప్రజల్లో కాంగ్రెస్ను దాదాపుగా తుడిచిపెట్టేలా చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం పూర్తిగా కాంగ్రెస్ను తుడిచిపెట్టేశారు. 1% ఓట్లకు కూడా రాకుండా నోటాతో పోటీ పడే పరిస్థితిని తీసుకొచ్చారు. సో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ బతికి బట్టగట్టడం అంటే అది సాధ్యమయ్యే పని కాదని దాదాపుగా అర్థమైపోతుంది. దానికి కారణం కాంగ్రెస్లో ఉన్నటువంటి సీనియర్ నాయకులు సహా చాలామంది జగన్ వెంట నడవడానికి సిద్ధపడ్డారు, వైసీపీలోకి వచ్చేశారు. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అంటే వైసీపీ మాత్రమే అనే భావన కలిగేలా ప్రజల్లో వారి వైఖరి కనపడింది. సో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ కనుమరుగైపోయినట్టే. తాజా రాజకీయ ఎత్తుగడలు వ్యూహాల్లో భాగంగా జగన్ సోదరికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పగ్గాలు అప్పగించి తన సోదరుడిపైనే ఉసిగొలిపి సరికొత్త రాజకీయాలు చేయాలని కాంగ్రెస్ భావించినా అవి ఫలితం ఇవ్వవని కాంగ్రెస్ అధినాయకత్వానికి సంపూర్ణంగా తెలుసు, పూర్తిగా తెలుసు. ఎందుకంటే జగన్ ఒక సత్తా ఉన్న నాయకుడిగా, పరిపూర్ణ వ్యక్తిత్వం గల రాజకీయ నాయకుడిగా, పరిణితి చెందిన నాయకుడిగా జన హృదయాల్లో నిలిచిపోయాడన్న విషయం అందరికీ అర్థమైపోయింది. కాబట్టే 2024 ఎన్నికల్లో ఓడిపోయినా 40% ఓట్లు ఆయనకి
జనం కట్టబెట్టారు. సో ఈ రకమైనటువంటి వ్యవహారాలు చూసినటువంటి కాంగ్రెస్ అధినాయకత్వం జగన్ను మచ్చిక చేసుకోవడం ద్వారా నేరుగా తమ కూటమికి మద్దతు ఇవ్వకపోయినా, నేరుగా ఇండియా కూటమిలో చేరకపోయినా ఆ కూటమి వైపు మొగ్గు చూపేలా కనీసం ఆయన రాజకీయ వ్యూహరచన, ఆయన రాజకీయ నడక కొనసాగితే ఖచ్చితంగా దేశ స్థాయిలో అనేక రకాల మార్పులు ఉంటాయి. కాంగ్రెస్ కూటమి, ఇండియా కూటమి బలపడటానికి దక్షిణాదిన పునాది పడినట్టు అవుతుంది. సో అందువల్ల కాంగ్రెస్ అధినాయకత్వం జగన్ కోరినా కోరకపోయినా ఆయనకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించిందా? ఆ మేరకే జగన్ ఢిల్లీలో జరిపినటువంటి నిరసన కార్యక్రమానికి మరి ఇండియా కూటమిలో ఉన్నటువంటి అనేక మంది రాజకీయ పెద్దలు మరి తరలి వచ్చి సంఘీభావాన్ని తెలియజేశారు. దీనికి ఇవాళ జరిగినటువంటి తాజా ఉదంతాలు కొన్ని మరి ఆలంబనగా కనబడుతున్నాయి. ముఖ్యంగా రాజ్యసభలో ఇవాళ విజయసాయిరెడ్డి చేసిన ప్రసంగం, విజయసాయిరెడ్డి బడ్జెట్పై ప్రసంగిస్తానంటూనే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఎండగట్టడానికి, ముఖ్యంగా అన్నిటికంటే అతి ముఖ్యంగా బీజేపీ రాజకీయాలను ఎండగట్టడానికి, దుయ్యబట్టడానికి ప్రయత్నించారు. బీజేపీ ఆంధ్రప్రదేశ్లోని టీడీపీతో అంటగాగుతూ ప్రజలపైన ఎంత దమనకాండ, హత్యాకాండ, దుష్కృత్యాలు, అకృత్యాలు జరుగుతుంటే పరోక్షంగా బీజేపీ ప్రోత్సహిస్తోంది, వెన్నుదన్నుగా నిలిచిందని ఆయన చెప్పాలనుకున్నారు. అదే వివరించారు. స్పీకర్ పదే పదే వారించినప్పటికీ, రాజకీయ ప్రసంగాలొద్దని కోరినప్పటికీ విజయసాయిరెడ్డి ఎక్కడ తన ప్రసంగాన్ని ఆపదలుచుకోలేదు. కొన్ని వర్గాలు అంటే ఇండియా కూటమికి సంబంధించిన వారిని కూడా టార్గెట్ చేశారు ఆయన. జైరాం రమేష్ లాంటి వాళ్ళు మధ్యలో అడ్డు తగలటానికి ప్రయత్నించిన విజయసాయిరెడ్డి మాత్రం ఖచ్చితంగా ఇదే రాజ్యసభలో 2014 ముందు మరి బీజేపీ నాయకులు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక తరగతి హోదా కావాలని కోరటం, 5 కాదు 10 ఏళ్ళు ఇవ్వాలని మరికొంతమంది పట్టుబట్టడం, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం దానికి అంగీకరించడం, చట్టంలో మాత్రం, విభజన చట్టంలో మాత్రం ఈ అంశాన్ని పేర్కొనకపోవడం, ఇదంతా రాజకీయం. ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల అటు బీజేపీ కానీ, ఇటు ఎన్డీఏ కూటమి కానీ, ఇండియా కూటమి కానీ ఇవన్నీ కూడా దగా చేశాయని ఆయన చెప్పడానికి ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో స్పష్టంగా ఆయన చేసిన ఒక కామెంట్, ఒక విమర్శ, ఒక దుమారాన్ని తీసుకొచ్చింది. ఎన్డీఏ కూటమిలో బీజేపీ ఒక ఆంధ్రప్రదేశ్లోని టీడీపీతో క్విడ్ ప్రోకో నెలకొల్పుకుంది, క్విడ్ ప్రోకో రాజకీయాలు చేసింది అని ఆయన స్పష్టంగా రాజ్యసభ సాక్షిగా వెల్లడించారు. కారణం, చంద్రబాబు నాయుడు బీజేపీ మధ్య అనేక సందర్భాల్లో వివాదాలు నెలకొనడం, విడిపోవడం, మళ్ళీ కలవటం, విడిపోవడం, మళ్ళీ కలవటం. ఇది 1-2 సార్లు కాదు, 4-5 సార్లు జరిగింది. ఎందుకు ఇలా జరుగుతోంది అంటే చంద్రబాబు రాజకీయ అవసరాలు చంద్రబాబు, బీజేపీ అవసరాలు బీజేపీవి. కనుక ఈ రెండు వైరుధ్య పార్టీల మధ్య, వైరుధ్యంతో ఉన్నటువంటి నాయకుల మధ్య వ్యక్తిగత అవసరాలు, వారి రాజకీయ అవసరాలు క్విడ్ ప్రోకోతో ముడిపడి ఉన్నాయని చెప్పదలుచుకున్నారు. అంటే మీ జోలికి మేము రాము, మా జోలికి మీరు రావద్దు, పొత్తులో కొనసాగుదాం. ఉదాహరణకి చంద్రబాబు పైన ఉన్నటువంటి కేసుల్ని బీజేపీ ఎక్కడ ముట్టుకోకూడదు, అంటుకోకూడదు.
బీజేపీ అధికారంలో ఉన్నటువంటి కేంద్రాన్ని చంద్రబాబు మరి ఏమిచ్చినా ఇవ్వకపోయినా పొగడ్తలతో ముంచెత్తుతాడు. రాష్ట్రానికి రూపాయి కూడా ఇవ్వకపోయినా ఆహా ఓహో బాగా ఇచ్చిందని చెప్తాడు. రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన, నిలువున ముంచేసిన, పైసా కూడా విదల్చకపోయినా అద్భుతం, మహాద్భుతం బడ్జెట్ అన్నాడు. మరి చంద్రబాబు పైన ఇన్ని కేసులున్నా, కేసులు కొనసాగుతున్నా, దాదాపు 52 రోజులుగా 53 రోజులుగా ఆంధ్రప్రదేశ్లో నరమేధం సాగుతున్నా, రాక్షస పాలన సాగుతున్నా బీజేపీ ఆహా అద్భుతం ఓహో అద్భుతం అని మాట్లాడుతుంది. అంటే క్విడ్ ప్రోకో ప్రకారం ఒకరినొకరు పొగుడుతూ పొగడ్తలతో ముంచెత్తుకుంటూ ప్రజలను వంచిస్తుంటారు. ఇది క్విడ్ ప్రోకో. దీన్ని విజయసాయిరెడ్డి మరి రాజ్యసభ సాక్షిగా ప్రజల ముందు ఉంచాలనుకున్నారు. అయితే పలు సందర్భాల్లో స్పీకర్ వారించిన ఆయన ఎక్కడ ఆగదలుచుకోలేదు, ఆగలేదు. అంటే దీన్ని బట్టి ఎన్డీఏ కూటమి పైన, ఎన్డీఏ రాజకీయాలపైన వైసీపీ వైఖరి పూర్తిగా మారిందని అర్థమవుతోంది. అంటే దీని అర్థం ఇండియా కూటమిలో చేరిపోతున్నారని కాదు, కానీ ఇండియా కూటమి వైపు ఒక సానుకూల వైఖరితో వైసీపీ వ్యవహరించబోతోందా? ఎందుకంటే జాతీయ స్థాయిలో ఒక బలమైనటువంటి స్నేహ హస్తం లేకపోతే రాజకీయాలు నడపడం కష్టం. అందువల్ల వైసీపీ కూడా జాతీయ స్థాయిలో ఒక బలమైనటువంటి స్నేహ హస్తం కోసం మరి ఎదురు చూస్తోంది. ఆ వైపుగా తమ రాజకీయాలు మళ్ళేలా చూస్తోందని భావించాలి. చూద్దాం, కొత్త ఎత్తుగడలతో, కొత్త వ్యూహాలతో జగన్మోహన్ రెడ్డి సరికొత్త రాజకీయాలకు తెరతీస్తున్నారనే భావించాలి. రానున్న రోజుల్లో ఏం జరగబోతుందో చూద్దాం.